నేను పోయిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నా అనుచరుల ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళటం కూడా ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిమ్స్కి అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను, నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి, ముస్లిమ్స్ని ఎక్కడా డిస్టర్బ్ కానీను, నేను పూర్తిగా సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన్ని కూడా మేము గౌరవించి ఆయన మాట మీద నమ్మకంతో స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం, మరి 22వ వార్డులో ఎలక్షన్ని వన్ సైడ్ చేసి 1056 ఓట్ల మెజార్టీతో గెలిపించడం. మరి దానికి అందరికీ కారణం ఏంటంటే ముస్లిమ్స్లో భరోసా కల్పించడం. ఆ తర్వాత కాలక్రమేణా చూస్తే ఎటువంటి ఫలితాలు కనపడతలేదు. ముస్లిమ్స్కి సంబంధించిన పథకాల్లో షాదీ ముబారక్ కానివ్వండి, మదర్సాలకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, ఇమాన్ మౌజన్లకి గౌరవవేతనం విషయంలో కానివ్వండి, మరి కార్పొరేషన్ చైర్మన్ అంటే కార్పొరేషన్లు ప్రకటించుకున్నాడు కానీ దేనికి ఉపయోగపడని కార్పొరేషన్లు, జనరల్ బాడీ అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కార్పొరేషన్లు పెట్టారు. అప్పుడు ఏ స్థాయిలో పనిచేశారో మేమందరం కళ్ళతో చూసాం. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, మా అన్నయ్య నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వంలో 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కూడా మేము పనిచేయడం జరిగింది. మరి అప్పుడు ఏ స్థాయిలో పనిచేసామో మా అందరికీ తెలుసు. మరి ఆయన కుమారుడు అని చెప్పి అదే విశ్వాసంతో మేము వెళ్ళాం. కానీ అసలు ఎక్కడేసిన కొంగళి ఎక్కడే అన్నట్టుగా ముస్లిమ్స్ విషయంలో ఎక్కడ సంక్షేమం లేదు. ఇచ్చిన హామీలు షాదీ ముబారక్ కానివ్వండి, ఇమాం మౌజన్లకి గౌరవవేతనం కానివ్వండి, మసీదులు మదర్సాలకి ఫండ్స్ కానివ్వండి, ఎక్కడ ఏమీ లేదు. సరే, నేను నా వెనకాల ఉన్న నా వాళ్ళందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి వాళ్ళ ఒత్తిడి మేరకు నేను వెళ్ళడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మా అన్నయ్య నాదెళ్ల మనోహర్ గారి కుటుంబానికి నాకు ఈరోజు అనుబంధం కాదు. 1989లో నాదెళ్ల భాస్కరరావు గారి విజయంలో మేము కీలక పాత్ర పోషించాం. అలాగే 2004లో మనోహర్ గారు వచ్చిన తర్వాత అదే స్థాయిలో మేము పనిచేయటం, ఆయన ఘన విజయం సాధించడం. మరి నన్ను గుర్తించి ఆయన 2005 మున్సిపల్ ఎలక్షన్లో 22వ వార్డు కౌన్సిలర్గా నాకు సీట్ ఇవ్వటం, నా యొక్క రాజకీయ ప్రస్థానంలో నా ఎదుగుదలకి ఆయన ప్రోత్సహించడం, నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వటం, ఎంతమందిలో ఉన్నా కూడా జాకీర్ రిట్రా అని చెప్పి నన్ను పక్కన నించోబెట్టుకోవడం, తమ్ముడు అని చెప్పి ఆయన ఎవరిని సంబోధించారు. నాకు తెలిసిన వరకు తెనాల్లో ఒక్క నన్నే సంబోధిస్తారు, జాకీర్ నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడని. నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. ఈ యొక్క జరిగిన నా తరపు నుంచి జరిగిన పొరపాటుకి నేను నాదెళ్ల మనోహర్ గారిని ప్రత్యేకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఇక నుంచి నేను ఆయన దగ్గర చిత్తశుద్ధితో నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా సరే అందరినీ కలుపుకుపోయి జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పెద్దల్ని గౌరవించుకుంటూ నేను ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే మనోహర్ గారు గతంలో చేసిన పనులు ఈ నియోజకవర్గంలో మర్చిపోలేనివి. 2004లో కానివ్వండి, 2009లో కానివ్వండి, ఆయన స్పీకర్గా ఉన్న టైంలో కానివ్వండి, ఎన్ని పథకాలు, పెదరావూరు నందివేలుగు హైవే, ఈరోజు ఆ చిన్న ముక్క వేయలేక 2014 నుంచి వచ్చిన శాసనసభ్యులు 2014 నుంచి 2019 వరకు పూర్తి అవ్వలేదు, 2019 నుంచి ఈ రోజు వరకు పూర్తి అవ్వలేదు. ఆటోనగర్ నుంచి విఎస్ఆర్ కాలేజ్ వరకు రేత్రిపోటు రావాలంటే ఎంతోమంది ఆ గోతుల్లో పడిపోతున్నారు. చాలా ప్రమాదకరంగా అక్కడ తయారైపోయింది. ఇంకోటి ఏంటంటే, మనోహర్ గారు వేసిన రోడ్ల మీద ఎవరో మార్కు చూపించుకోవాలని చెప్పి ఏదో కొత్తగా ఇప్పుడు ఏదేదో సృష్టించబోతున్నారు. కానీ తల్లి బిడ్డ ఆకలి ఎరిగిందే తల్లి. ఏంటి తెనాలి ప్రజలకు ఏం కావాలో ఆయన పూర్తిగా చేసినవి, ఇవన్నీ చేసిన వాటి మీద ఏదో మార్కు తెచ్చుకోవాలని చెప్పి కొత్తగా ఏదో సృష్టించబోతున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఆయన చేసిన సేవలేంటో, ఆయన గతంలో ఎట్లా అందుబాటులో ఉన్నారో. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో ఇదే పందాలో గతంలో ఏ విధంగా ఒక మంచి ఆకాంక్షతోటి ఈ ప్రాంతానికి చరిత్ర సృష్టించాలి, మరొకసారి కీర్తి తీసుకురావాలి, తెనాలికి ప్రజలందరూ గర్వపడే విధంగా మనం పనిచేయాలనే తపనతోటి మేము ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళం. అది ఈ రోజున కరువైంది. ఎక్కడ చూసినా కార్యక్రమాల గురించి మాట్లాడడానికి కూడా
జనం ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలుసు ఏ విధంగా జాకీర్ ఇంటింటి తిరిగి బాధితుల్ని ఆదుకోవడంలో అందరికన్నా ముందు ఉండేవాడు. పేద కుటుంబాలకి పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎప్పుడూ అందరికన్నా ముందుగా ఉండేవాడు. ఒక కౌన్సిలర్గా చాలా అద్భుతంగా ఆదర్శవంతంగా ఆయన పదవీ కాలం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేశాడు. ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇది పార్టీ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు కాదు. జాకీర్కి నాకున్న అనుబంధం, కష్టాల్లో కలిసి ఉన్నాం, అది ముఖ్యమైన విషయం. మంచి రోజుల్లో ప్రజల కోసం సేవ చేశాం, కష్టాల్లో మాత్రం ఎప్పుడు కలిసే ఉన్నాం. వారి తండ్రి గారి సమయం నుంచి మా నాన్నగారికి ఆయనకున్న అనుబంధం, రెహమాన్ గారు అంటే చాలా గౌరవం మాకు. అప్పటి నుంచి కూడా తెనాలి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా వినపాడు ప్రాంతంలో ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి సామరస్యంగా ఇక్కడ కులాలకి మతాలకి ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా కుటుంబ సభ్యులుగా కలిసి అందరికీ అభివృద్ధి జరగాలి, అందరికీ మేలు జరగాలి, అందరి ఇంటికి మనం వెళ్ళి స్వయంగా మనమే ఈ సంక్షేమాన్ని అందించాలని చెప్పి ఇంటింటి తిరిగే వాళ్ళం ఆ రోజుల్లో. ఆ రోజులన్నీ ఈరోజు గుర్తుకొస్తున్నాయి. చాలా సంతోషం జాకీర్ ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని మరొకసారి ఈ ప్రయాణంలో భాగస్వాములు అవడం కోసం ముందుకొచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన మిత్రులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుని ఆహ్వానిస్తున్నాను. కలిసి పనిచేస్తాం. తెనాలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కీర్తి వచ్చేటట్టు, ఆ ప్రతిష్ట నిలబెట్టే విధంగా రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో మనందరం కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించుకుని, మంచి మెట్టుగా మనం భావించుకుని ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జై జనసేన వర్ధిల్లాలి మనోహర్ గారి నాయకత్వం.